హలో అండి, అందరికీ నమస్కారం. ఇది నా శుక్రవారం మార్నింగ్ వ్లాగ్. శుక్రవారం అనగానే మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది కదండి. నాకు కూడా అంతే. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని వాకిట్లో కూడా పసుపు రాసి ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇలా ముగ్గు వేయడం పూర్తయ్యాక పూజ చేసుకుంటున్నానండి. పూజలో అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో కనకధార స్తోత్రంతో ప్రసన్నం చేసుకొని నా పూజ ముగించేసుకున్నాను. పూజ తర్వాత లంచ్ బాక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు నేను పప్పు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఈ ముక్కల్ని వేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయట్లేదు. ఇలానే అన్ని ముక్కల్ని వేయించేసుకోవాలి. మరో పక్కన నేను పప్పు కూడా చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. పప్పు 75% ఉడికిన తర్వాత అందులో కరివేపాకు వేసుకొని తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర 3 కలిపి దంచిన మిశ్రమాన్ని వేసుకొని బాగా కలిపి మొత్తం ఉడికించేసుకోవాలి. ఆ పప్పు స్మెల్ రుచి చాలా బాగుంటుందండి. బెండకాయలు ఫ్రై అయిన తర్వాత అదే బాండిలో మరికొంచెం నూనె వేసుకొని నూనె బాగా వేడయ్యాక లో ఫ్లేమ్లో పల్లీలను వేయించుకుంటున్నాను. పల్లీలు కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే బాండీలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, ఉప్పు, కారం, కొంచెం ధనియాలు వేసి దంచుకున్న మిశ్రమాన్ని కొద్దిగా ఫ్రై చేసి అందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, పల్లీలు వేసుకొని ఒకసారి కలిపేశానండి. అంతేనండి. ఆఫ్ టు స్కూల్. ఇది నా వ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.